हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल रियाक्ट आरके सो ఈరోజైతే మనం కాచిగూడ నుంచి షిరిడి అయితే ట్రావెల్ చేస్తున్నాము। సో మన జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం పదండి। సో మనం ఎక్కబోయే ట్రైన్ అయితే ఇది కాచిగూడ నుంచి మన్మాడ్ అయితే ఉంది। సో చూడొచ్చు మీరు। కాచిగూడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KCG। ఈ స్టేషన్ అయితే మనకు నిజాం పీరియడ్ నుంచి అయితే ఉంది। ఇది ఫస్ట్ అయితే మనకు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు। సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకి అయితే వస్తుంది। మేము వెళ్తున్న ట్రైన్ అయితే అజంతా ఎక్స్ప్రెస్। ఇది వచ్చేసి మనకు సాయంత్రం 6:30 నుంచి అయితే స్టార్ట్ ఉంది కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి అయితే। సో మనకు ప్రజెంట్ కాచిగూడ రైల్వే స్టేషన్లో అయితే ఉంది। సో చూడొచ్చు మీరు। ఇప్పుడైతే ట్రైన్ స్టార్ట్ అయింది। సో స్లోగా స్టార్ట్ అయింది। సో ఇప్పుడే కామారెడ్డి క్రాస్ చేసుకొని అయితే నిజామాబాద్కి అయితే వచ్చాము। సో ఇదైతే నిజామాబాద్ రైల్వే స్టేషన్। సో మనకు నిజామాబాద్ స్టేషన్ కోడ్ వచ్చేసి NZB। సో ఈ నిజామాబాద్ స్టేషన్కి అయితే 3 ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి। సో ఇక్కడికి మేజర్గా ట్రైన్స్ అయితే కాచిగూడ అండ్ సికింద్రాబాద్ నుండి అయితే రావడం అయితే జరుగుతున్నాయి। సో మా పాప ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది। తనదైతే సెకండ్ జర్నీ ఇదైతే। సో ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి మహారాష్ట్ర బార్డర్ అయితే క్రాస్ చేయడం అయితే జరిగింది। సో ఇక్కడ అయితే చాలా పొలాలు అయితే ఉన్నాయి। మేజర్గా వచ్చేసి మహారాష్ట్రలో అయితే వీట్ అనేది పండిస్తారు। సో మహారాష్ట్ర వచ్చేసి ఇండియాలో ఉంది। మహారాష్ట్ర క్యాపిటల్ వచ్చేసి ముంబై। సో ఎక్కువగా అయితే మరాఠీ పీపుల్ అయితే మహారాష్ట్రలో ఉంటారు। సో వీళ్ళు అయితే ఎక్కువగా శివాజీని అయితే నమ్ముతారు। సో ఫైనల్లీ అయితే మనకు నాగర్సోల్ స్టేషన్ అయితే వచ్చేసింది। సో నాగర్సోల్ స్టేషన్ కోడ్ వచ్చేసి NSL। సో ఇదైతే మేజర్గా షిరిడీకి వెళ్ళే వాళ్ళైతే మేజర్ ఈ స్టేషన్ అయితే యూజ్ చేస్తారు। నాగర్సోల్ నుంచి అయితే మనకు ట్యాక్సీస్ అయితే అవైలబుల్లో ఉంటాయి షిరిడీకి। సో చూడొచ్చు మీరు ట్యాక్సీస్ నాగర్సోల్ నుంచి। సర్వీస్ రోడ్ అటు సైడ్ డాడీ వచ్చింది, అటు సైడ్ రోడ్ ఆడ ఆటోలు బస్సులు అన్నీ అటు సైడ్ స్టేషన్। సో ఇక్కడ నుంచి అయితే మన రోడ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది। వాటర్ పార్క్ ఫైనలీ మనమైతే షిరిడి రోడ్కి అయితే రీచ్ అయ్యాము। సో ఇలా స్ట్రైట్ వెళ్తే షిరిడి అయితే మనకు వస్తుంది। సో మాకు కార్ అతను అయితే 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు। నాగర్సోల్ నుంచి అయితే పికప్ చేసుకొని షిరిడికి డ్రాప్ చేయడానికి అయితే 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు। కుండపోతే
టెంపుల్కి అయితే వచ్చేసాము. సో టెంపుల్ నుంచి అయితే మనం ప్రజెంట్ రూమ్కి అయితే వెళ్తున్నాము. సో షిరిడీలో అయితే మీరు షేరింగ్ ఆటోస్ అయితే యూజ్ చేయండి. నార్మల్ ఆటోస్ అయితే చాలా కాస్ట్ పడతాయి. సో షేరింగ్ ఆటోస్లో మీకు 10 to 20 రూపీస్లో అయితే అయిపోతుంది. ఏ పని చేసిరా నడుస్తుంది రోడ్డు మొత్తం ఈ సంత పొలాలు ఉండేదా అది మేమైతే రూమ్ వచ్చేసి భక్త నివాస్లో అయితే తీసుకున్నాము. షిరిడి సాయి వాళ్ళ భక్త నివాస్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ రూమ్స్ అయితే నెక్స్ట్ వ్లాగ్లో వస్తాయి. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.